హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలి. ఇది చాలామందికి తెలియదు. అసలు ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలి, లోపల మనిషి తింపాలి అని అనుకుంటారు. అవసరం లేదు. ఇది మీకు కనిపించేది 2000 ట్యాంకి. దీన్ని క్లీన్ చేయటానికి ముందుగా మనకు కావాల్సింది ఒక ఏదైనా బాటిల్ మూత కావాలి. దానికి మనం 3 హోల్స్ ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 అయినా కాబట్టి 2 ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదండి బ్లూ స్కై లిక్విడ్. ఇది ఆన్లైన్లో కొన్నాను. ఇది ట్యాంక్కి క్లీన్ చేయడానికి చాలా సింపుల్గా క్లీన్ చేసిద్ది. మన ట్యాంక్కి టైల్స్, షింకు ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇది యాసిడ్ టైపు, చాలా పవర్ఫుల్ లిక్విడ్ ఇది. ముందుగా కంపెనీ వాడు ఇచ్చిన మూత మనం తీసేసి మనం హోల్స్ చేసిన క్యాప్ పెట్టాలి. ఆ తర్వాత ఇక ట్యాంకీలో ఇట్లా ప్రెస్ చేస్తూ ఈ లిక్విడ్ అంతా ట్యాంకీ చుట్టూ అప్లై చేయాలి. అంతే. చూసారుగా అట్లా స్మోక్ ఎలా వస్తుంది, చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా మనం మాస్క్ కానీ లేదంటే స్పెట్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి, కర్చీఫ్ కానీ. చాలా పవర్ఫుల్. ఇలా అంతే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి లిక్విడ్ని మనం ఖచ్చితంగా 10 మినిట్స్ వెయిట్ చేయాలి. 10 మినిట్స్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పాస్ అనేది ఆటోమేటిక్గా అదే కిందకి దిగిపోతూ ఉండి చూడొచ్చు మీరు ఎలా పోతుంది పాసి. అట్లా పాస్ అంతా అదే పోయింది ఆటోమేటిక్గా. తర్వాత మనం పైప్తో క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్యాంక్కి బోర్లు ఇచ్చటం, మళ్ళీ మనకి పాస్ పోబోతే మళ్ళీ ఇది స్ప్రే అప్లై చేయటం. ఒకవేళ మీరు ఇట్లా కుంచితే దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. కానీ దీంతో క్లీన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ మురికంటే మళ్ళీ శుభ్రంగా ఉన్న ప్లేస్లో అంటుతుంది. మళ్ళీ అప్పుడు లిక్విడ్ వేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇది లేకపోయినా జస్ట్ వాటర్తో స్ప్రే చేసి క్లీన్ చేసుకోవచ్చు. సో అంతే, అట్లా క్లీన్ చేసుకుంటే శుభ్రం పోయింది. ఇప్పుడు మనం పైప్తో అలా ట్యాంక్ లోపలంతా అట్లా క్లీన్ చేసుకుంటే అదంతా పాస్ అంతా కిందకి తిప్పేద్ది. మళ్ళీ మనం ట్యాంక్ అనేది బోర్లు ఇచ్చేసి మళ్ళీ పాస్ అనేది పోకపోతే ఖచ్చితంగా ట్యాంక్ ఎప్పుడు డ్రైగా ఉంచుకోవాలి. వాటర్తో ఉంటే ఆ లిక్విడ్ అనేది పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ట్యాంక్ శుభ్రంగా బోర్లు ఇచ్చేసి కొంచెం ఎండలో పెట్టి ఆరినాక అప్పుడు మళ్ళీ లిక్విడ్ అనేది స్ప్రే చేయండి. అప్పుడు మనకి అది పవర్ పనిచేసిద్ది. చూడొచ్చు ఎంత పాస్ వచ్చిందో. అట్లా ట్యాంక్ బార్లు ఇచ్చటం, మళ్ళీ అది పాస్ పోతే మళ్ళీ లిక్విడ్ అప్లై చేయటం. చూడొచ్చు ట్యాంక్ ఎంత క్లీన్ అయిపోయిందో. అసలు మనిషి దిగకుండా 10 నిమిషాల్లో ఇంత పెద్ద ట్యాంక్ క్లీన్ అవటం చాలా అసలు గ్రేటు. చూసారా క్యాప్స్ లోపల ఉన్నాను, అవి ట్యాప్ క్యాప్స్ కూడా ఎంత క్లీన్ అయ్యానో. మనం దిగినా కూడా క్లీన్ అవ్వదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.